జూలై 7 దేవుని వాగ్దానం. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు ఇచ్చే ప్రతి వాక్యము వాగ్దానం మనలను గొప్ప ఆనందం వైపుకి నడిపిస్తుంది. నిజమే. ఈరోజు వాగ్దానాన్ని మనం చూచే అనుభవాన్ని మనము గమనించినట్లయితే, దేవుడు చెప్తున్న ప్రతి మాట మనకు విశ్వాసాన్ని కలిగింపజేస్తుంది. మనలో చాలాసార్లు కలిగే ఒక ఆలోచన ఏంటో తెలుసా? నాకు ఏ విధమైనటువంటి అనుభవము లేదు, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈరోజు ఈ పరిస్థితి నుండి బయట నన్ను నడిపించేవారు ఎవరు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నోసార్లు సమయాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు చెరలోనికి వెళ్ళిన తర్వాత చెరలో ప్రభువుని ప్రార్థించినప్పుడు దేవుడు వారికి విడుదలనిచ్చాడు. ఆ ఇవ్వబడినటువంటి విడుదల వారి జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ప్రభు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రభు మనల్ని ఎప్పుడు కూడా విడిచేవాడు కానే కాదండి. నిన్ను మనుషులు విడిచిపోవచ్చు, పరిస్థితులను బట్టి ఉంటానన్న వారు ఉండకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆయా పరిస్థితులు నిన్ను చాలా భయపెడుతూ ఉండొచ్చు. కానీ ఈరోజు వాగ్దానంలో దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. నేను నిన్ను విడవను అని చెప్పిన ప్రభువే నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తా ఉన్నాడు. నిజమే, ఆయన కృప ఉంటే సరిపోద్ది. ఆయన కృపచేత మనం రక్షింపబడ్డాం. ఆయన కృపలో మనం బలపరచబడతాం. ఆయన కృప మనలను ప్రతి సమస్య నుంచి బయటకు నడిపించేలా చేస్తుంది. ఆయన కృపే మనకు ఆధారంగా ఉంది. అలాంటి ఉన్నతమైన దేవుని కృప మనలను బలపరుస్తుంది. నిజమే, ఆనాడు గమనించినట్లయితే అపోస్తులైన పౌలు ఆయనకున్న సమస్యను బట్టి ప్రభు దగ్గర గోజాడుతూ ఉంటాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, నా కృప నీకు చాలును. నిజమే, దేవుని కృప ఉంటే మనము అన్ని విషయాలలో అన్నిటిలో ఎదుగుతాం. ఎలా ఆయన కృప మనం పొందుకోగలం? కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఆకాశము భూమి ఎంత ఎత్తుగా ఉంటాయో, భూమి నుండి ఆకాశానికి ఉన్నటువంటి ఎత్తును మనము ఎలా అయితే చూస్తామో అంతటి కృపతో ప్రభు నింపుతాడు. నిజమే, ఆయన కృపలో మనము బలము పొందుకుని ఆశీర్వదింపబడదాము. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీ కృపతో బిడ్డలను నింపండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములలో మీరే జయము బిడ్డలకు దయచేయండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.